గుడ్ మార్నింగ్ సార్. ఛానల్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఓకే సార్. దాన్ని ప్రింట్అవుట్ తీసి టేబుల్ మీద పెట్టమ్మా. మార్నింగ్ సార్. మేడం బయలుదేరారా? బయలుదేరారు. ఆ అమ్మాయిని నా రూమ్కి పంపు. ఓకే సార్. మేడం, డైరెక్టర్ సార్ వచ్చారు, మీకోసమే వెయిటింగ్. అర్వి, డైరెక్టర్ సార్ మిమ్మల్ని పిలిచారు. ఎస్, కూర్చో. ఈ లైట్ కెమెరాని చూసి భయపడకూడదు. ఇవన్నీ నిన్ను మారుస్తాయి. ఆ ముగ్గురులో ఎవరు తప్పుగా మాట్లాడినా వదలొద్దు. అమ్మాయిలంటే అందరికీ తెలిసే మేకప్ పడిన తర్వాత అడుగు. మేడం ఉన్నారు చూడు, మహాలక్ష్మి లాంటి వారు, దేవతా రూపం. మేడంతో మాట్లాడినప్పుడు నువ్వేం అడగాలనుకున్నా అడగచ్చు. కౌగులించుకోవాలన్నా, కాళ్ళ మీద పడాలన్నా, ఏం తోస్తే అది చెయ్యొచ్చు. ఒకసారి కాళ్ళ మీద పడు. ఊరికే ఒకసారి కాళ్ళ మీద పడమ్మా. ఒక కారణం చెప్తాను. సొంత ఇంటి రహస్యమో చేతుల్లోనే తెచ్చింది, బయటే విషయం చెప్పాలో తెలియదే చిన్నక్క. ఇంటికి ఓ గట్టుంది, గట్టుకు పక్కన సెట్టుంది. నువ్వు చెప్పే కథలన్నీ నైట్ ఏం చెప్పావు పీటర్? ఏమైంది మేడం? ఇంత లూజ్ గా ఉంటే ఎలా వేసుకుంటావు చెప్పు. షార్ట్ లో ఇలా లాక్కుంటూ కూర్చోవాలా? నేను ఇప్పుడే చెప్తాను మేడం, ఒక్క నిమిషం. ఏంటి పీటర్ విప్పి మరీ చూపిస్తుంది? అంతా నా టైం. మా నాన్న అప్పుడే ఇంజనీరింగ్ చదవమన్నాడు. నువ్వు వెళ్ళి ఆ కాస్ట్యూమ్ గొడవ చూడు. సార్, కాస్ట్యూమ్ లో ప్రాబ్లం చేసి కరెక్ట్ చేసి తీసుకొస్తున్నారు. తాళి తేవడానికి ఎంతసేపురా? బాగా ట్రిమ్ గా ఉన్నారు సార్. పూజ ప్రారంభిద్దామా? ఓకే సార్. కెమెరా రెడీ, లైట్స్ ఆఫ్. మేడం రెడీ? రెడీ సార్. ఇప్పుడేమో చాలా చిన్నదిగా సార్, అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు సార్. సైలెన్స్. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. కట్ కట్ కట్. ఆపండి. సారీ మేడం. ఎవట్రా సౌండ్? సార్ సార్ మైక్ సార్ మైక్ సార్. బీర్ బాటిల్ సెట్లో కనబడక పోరా. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. రెడీ మేడం. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. నమస్కారం. ఇది సాహిత్య వెట్ గ్రైండర్ సమర్పించు చెప్పేదంతా నిజం. కో స్పాన్సర్డ్ బై మాళవిక మొబైల్స్. ఆషాఢ ఆఫర్లో ఆనందిస్తారు, ఆశ్చర్యపోతారు. చూడండి, ఎటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామో కూడా తెలియడం లేదు. 21వ శతాబ్దం దగ్గర పడుతోంది. ఆడవాళ్లు అన్నింటా విజయం సాధిస్తున్నారు. ఆడ మగ సమానం, పురుషాధిక్యత తగ్గిపోయిందని మనం అనుకుంటూనే ఉన్నాం. కానీ ఈరోజు పురుషాధిక్యత ఎంత హీనంగా మారిపోయిందో మనం చూడబోతున్నాం. మన షోని వెతుక్కుంటూ వచ్చిన ఒక నాగరికమైన, చదువుకున్న, అందమైన ఒక యువతి. ఆ అమ్మాయిని ఈ సమాజం నడి రోడ్డుకు లాక్కొచ్చింది. ఆ అమ్మాయి కన్నీటిని చూస్తుంటే ఇక్కడున్న మా అందరి గుండెలు బరువెక్కిపోయాయి. సమస్యలకి సరైన పరిష్కారం మేము. ఆ అమ్మాయి సమస్యకి పరిష్కారం ఏమిటి? రండి, అదేమిటో తేల్చుకుందాం. ఎవడ ఫోన్ రాదే? సార్, పాపమ్మా, మేడం ఫోన్. ఆ అమ్మాయిని కూర్చోమన్నా. నెక్స్ట్ మీరే కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. అలాగా, ఎయిర్పోర్ట్కి నేను రావడం లేదు, షూటింగ్ ఉంది. 1 మినిట్ సార్. ఎన్నింటికి పూర్తవుతుంది? సింగిల్ ఎపిసోడ్ మేడం, ఒక 4 గంటలకు పూర్తవుతుంది. సార్, 3:30 వర్క్ ఉంది సార్. ఓకే ఓకే, చూసి చేద్దాం మేడం. సరేనే, నేను వస్తాను. నువ్వు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకునిరా. తర్వాత బాబుకి స్కూల్ మార్చాలి. నో 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 ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై కిడ్స్ ఇన్ బిల్బాంగ్ని. ఓకేనే, సీ యూ సూన్. షార్ట్ రెడీ అయిపోయింది. బాయ్ మేడం, తనే అరవి. చూడమ్మా, నువ్వు ఒక పెద్ద ఆర్టిస్ట్తో మాట్లాడతానని భయపడి మాట్లాడకూడదు. నీ సొంత అక్కతో ఎలా షేర్ చేసుకుంటావో అలాగే నాతో మాట్లాడు, ఓకేనా? కూర్చో. లిప్ గ్లాస్. అరవి, బాగా సౌండ్ గా మాట్లాడాలి, సరేనా? రెడీ సార్. రెడీ. పీటర్ సార్, ముగ్గురు ఎక్కడ? సార్ రెడీగా ఉన్నారు సార్, రూమ్ లోనే కూర్చోబెట్టా, రమ్మంటే వచ్చేస్తారు. ఓకే, రెడీ. సైలెన్స్. రెడీ మేడం. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. సార్, కట్ కట్ ప్లీజ్. పేరేంటమ్మా? అరవి. రెడీ సార్, చేద్దాం. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. అరువి. చాలా అందమైన పేరు, అందంగా కూడా ఉన్నారు. ఈ సోఫాలో కూర్చుంటే నిజాలే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. చెప్పమ్మా, ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు? ఓ చిన్న మిస్అండర్స్టాండింగ్ మా పేరెంట్స్తో. ఇంట్లోంచి బయటకు వచ్చేసి మా ఫ్రెండ్తోనే ఉంటున్నాను. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా అమ్మా? తను ట్రాన్స్జెండర్ మేడం. తప్పేం లేదు. ట్రాన్స్జెండర్స్ని ఈ సమాజం
చాలా హీనంగా చూస్తోంది. మనకు అవసరం లేని మ్యాటర్ రా. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. చెప్పమ్మా, ఏం జరిగింది? ముగ్గురు మేడం. వాళ్ళు మొదట్లో నాతో బాగానే మాట్లాడేవారు. అమ్మా నాన్నలు కూడా లేరని జాలి కలిగి నా మీద బాగానే శ్రద్ధ చూపించారు. వాళ్ళు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు మేడం. సిచ్యువేషన్స్ని యూజ్ చేసుకుని మంచి వాళ్ళలా నటించి నన్ను మోసం చేశారు. ఎవరా ముగ్గురు? వాళ్ళతో నీకెలా పరిచయం అయింది? ఒకరు నాతో చదువుకునే అమ్మాయి వాళ్ళ నాన్న, ఇంకొకరు హీలింగ్ గురించి గుళ్ళో ఉపన్యాసాలిచ్చే ఆయన, తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు పనిప్పించిన ఆయన. ఏమిటమ్మా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. చూశారుగా, అమ్మా నాన్న లేకుండా ఒంటరిగా ఒక ఆడపిల్ల స్వతంత్రంగా జీవించలేదా అన్న ప్రశ్న అడిగితే దానికి కుదరదు అని సమాధానమిస్తుంది ఈ సమాజం. ఎదిరించి గట్టిగా అడగడం తెలీదు ఈ అమ్మాయికి. ప్రేమగా, సహాయంగా, ఒక నాన్నగా, ఒక అన్నయ్యగా, మంచివాడిలా నటించి ఈ అమ్మాయిని మోసం చేశారు. ఆ ముగ్గురు ఇక్కడికొచ్చారు. వాళ్ళని అడుగుదాం, కనుక్కుందాం. ఇది సాహిత్య వెడ్ గ్రైండర్ సమర్పించు ఇక్కడ చెప్పేదంతా నిజం. కో స్పాన్సర్డ్ బై మాళవిక మొబైల్స్. ఆషాఢ ఆఫర్లో ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు. చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. Got it. ఓకే మేడం. రే సుభాష్ ఎక్కడరా? సార్ ఏమయ్యావరా? పాపమా, షూటింగ్ ఉండగా టీ కొట్లో ఏం చేస్తున్నావురా నువ్వు? మీరే కదా సార్ సెటిల్ లోపలికి రావద్దు. లాజిక్. టీ తీసురా. సరే సార్. మీరు వెళ్ళి ముగ్గురిని రెడీ సరే చేయండి. సార్. డ్రా పీటర్. సార్. మేడంకి మ్యాటర్ చెప్పొద్దు. ఓకే సార్. మేడం, తర్వాత ఏంటంటే ఆ ముగ్గురు వచ్చి కూర్చుంటారు. గట్టిగా గసరాలు మేడం. అమ్మాయిలంటే ఎగతాళిగా ఉందని ఏదైనా ఫిలప్ చేయండి మేడం. ఆ ముగ్గురు చాలా టెన్షన్ పెడుతున్నారు మేడం. తర్వాత అమ్మాయి వచ్చాక ఒక ట్విస్ట్ పెట్టాలి మేడం. ఏంటంటే లాజిక్ ప్రకారం చూస్తే ముగ్గురుతో కలిసిన్నా కూడా అదంత విషయం కానట్టు ఆ అమ్మాయిని కూడా తిట్టాలి మేడం. ఆబ్వియస్లీ ఆ అమ్మాయి ఏడుస్తుంది, మగవాళ్ళు నింద వేస్తారు, ఆ ముగ్గురు టెన్షన్ అవుతారు. అప్పుడు ఆ అమ్మాయి కొడుతుంది. అది వదిలేండి మేడం, పట్టించుకోవద్దు. గొడవ జరుగుతుంది. ఇంకా పెద్ద గొడవ అయితే నేను లోపలికి వస్తాను. ఆ లోపు మీరు గొడవ పడద్దు, ప్రశాంతంగా ఉండండి అని ఏదో ఒకటి చెప్పండి మేడం. వీలైనంత వరకు వాళ్ళని ఎమోట్ చేయండి మేడం. ఓకే మేడం? సార్, ఒక 3:30 కల్లా నన్ను వదిలేయండి. ఓకే మేడం, తప్పకుండా. ప్రతిసారి టైం ఉంటుంది ఇంత డబ్బు తీసుకుంటూ. ఏంట్రా? సార్ కాఫీ సార్. ఓకే, టీ అడిగాను. సార్, ఒక ముఖ్యమైన విషయం, పార్టీ పేరంతా బయటికి చెప్పొద్దు. పీటర్, ఇలా రారా. యాక్షన్. సాహిత్య వెడ్ గ్రైండర్స్ సమర్పించు ఇక్కడ చెప్పేదంతా నిజం. నమస్కారం, మీ గురించి చెప్పండి. నమస్కారం మేడం. పేరు అరుణ్ కుమార్ మేడం. బిజినెస్ రియల్ ఎస్టేట్ మేడం. కేకే పార్టీలో సెక్రటరీగా ఉన్నాను. కష్టపడే వాళ్ళకి మన వల్ల అయినంత సాయం చేయాలన్న ఆతృతతో చాలా సోషల్ సర్వీసులు చేస్తున్నాను. మహిళలకు లోన్లు, అంతేకాకుండా. సో మీరిలాంటి సోషల్ సర్వీసెస్ అన్నీ చేస్తున్నారు. అవును మేడం. ఇంత మంచి చేస్తూ ఒక అమ్మాయిని మోసం చేయొచ్చా సార్? మేడం, ఆ అమ్మాయి అరువి సహాయమని వచ్చినప్పుడు తన ఫ్రెండ్ని ఒక హిజ్రాన్ తీసుకుని నా ఆఫీస్కి వచ్చింది మేడం. కష్టపడుతున్నారని పాపం తలిచి నేనే కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పించి 3,000 జీతానికి పని కూడా ఇప్పించాను మేడం. 3 నెలలు పనికి సాలుగానే వచ్చేది మేడం. ఆ తర్వాత సడన్ గా ఒక రోజు నాన్న కొంట్లో బాలేదు, బైపాస్ చేయాలి, వెంటనే ₹1,00,000 కావాలని ఏడుస్తూ వచ్చి నిలబడింది మేడం. నేను పాపం తలిచిచ్చాను మేడం. అంతటితో అంతే మేడం. డబ్బు తిరిగి ఇవ్వలేదు, పనికి మళ్ళీ రాలేదు. ఏం సార్, కష్టంలో ఉన్న ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారిని కాపాడుకోవడానికి అప్పడిగింది. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వను అని చెప్పుండాలి. ఏ ఉద్దేశంతో మీరు ఆ అమ్మాయికి డబ్బిచ్చారు సార్? మేడం, మీరేం చెప్పినా ఇక్కడికి తలోపడానికి రాలేదు మేడం. ₹1,00,000 డబ్బులు ఇచ్చేసి ఇప్పటి వరకు ఆ డబ్బు ఏమైందని ఒక్క మాట కూడా నేను అడగలేదు. తెలుసా మీకు? ఆ డబ్బు మీరు ఎందుకు ఇచ్చారో తెలుసు, తిరిగి ఆ డబ్బును మీరు ఎందుకు అడగలేదో కూడా తెలుసు. ఏం తెలుసు మేడం? ఏం తెలుసు మేడం మీకు? Silent ఈ గా ఉండండి, సొసైటీలో silent మంచి గా స్టేటస్ లో ఉన్న ఉండండి. వ్యక్తిని తీసుకొచ్చి కోప్పడకండి, ఇక్కడ కూర్చోబెట్టి నోటికి కోప్పడకండి. వచ్చినట్టు అలా మాట్లాడుతున్నారు. చూడండి, ఇంకా ఇక్కడ ఇద్దరున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్కారం స్వామి. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. చెప్పండి స్వామి, చూస్తుంటే చాలా భక్తిభావంతో కనిపిస్తున్నారు. మీ గురించి చెప్పండి. నిరగంగారగా నిర్మమ సమదుఃఖ సుమర్శయామి అంటున్నారు. దుఃఖాన్ని సుఖాన్ని సమంగా భావించడం తెలుసుకుని, గీతార్థంలోని కళ్యాణ గుణాలని మనసులో అనుకుని, ప్రతిక్షణం శ్రీనివాసుడినే అనుకుంటూ ఉండేటి ఒక గొప్ప శ్రీనివాస భక్తుణ్ణి, వెంకటాద్రి శ్రీ భద్రి శేషాద్రి దీక్షితులని భక్తులకు ఉపన్యాసం చేస్తున్నాను. మేడం, మన హిస్టరీలో భక్తి వైద్యం రెండూ కలిసి ఉండడం చూసి అమెరికా వాడు ఇక్కడి నుంచి తీసుకుపోయి రేకి, రెఫ్రెష్కో థెరపీ, టచ్ థెరపీ అని వాడి ఇష్టానికి పేర్లు పెట్టుకున్నాడు. ఇవన్నీ ఒకరిని ముట్టుకోవడం కారణంగానే నయమవుతుందనేదే. దీన్ని ప్రాచీన యుక్తి ప్రకారం పార్ట్ టైంగా చేస్తున్నాను. అంతే. సరే స్వామి, అరవికి మీకు ఏమిటి సంబంధం? చాలా శాంతంగా ఉన్న అమ్మాయే. శుక్రవారం అయితే గుడికొచ్చి కూర్చుని మంచిగా చక్కెర పొంగలిని బాగా రుచించి తిని నా ఉపన్యాసాలన్నింటినీ విని దేవుణ్ణి దండం పెట్టుకుని వెళ్ళిపోయేది.
కానీ హఠాత్తుగా ఏమైందో తెలియదు, ఒక రోజు కంటతడి పెట్టుకుంది. ఇలా చూడమ్మా, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి సమస్యలనేవి ఉంటాయి. ఈ కష్టాలన్నిటికీ కారణం మన జాతకంలో ఉండేటి ఇంబ్యాలెన్స్ మరియు శక్తి సరిపోకపోవడమే. నీకు అలాగే హార్మోన్లో ఏదో ఇంబ్యాలెన్సింగ్ అయి ఉంటుంది. నా దగ్గరికి వచ్చి ఒక 10 సిట్టింగ్స్ ఫ్రీ క్లాసెస్ చేసుకోపో, నీ మెంటల్ టార్చర్ పూర్తిగా సరిపోతాయని చెప్పాను. తాను వచ్చింది, 4 క్లాసులు కరెక్ట్ గా అటెండ్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది. భక్తి అనే పేరుతో ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకుని ఆ అమ్మాయిని ఏమార్చడం తప్పు కదా? నేను ఎటువంటి తప్పు చేయలేదు కదా. నాకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. నేను నా థెరపీని చేశాను అంతే. థెరపీ అంటే ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయిని మీరు హిప్నటైజ్ చేసి ఆ అమ్మాయిని రేప్ చేశారని తను చెప్తోంది. మేడం, సర్జన్ ఒకడు లోకాల్లో హింస చేయడం ఉండకూడదు అనుకుని కత్తిని కింద పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆపరేషన్ జరుగుతుందా? భగవంతుడి అనుగ్రహంతో నేను చేయగలిగిన సేవల్ని చేస్తున్నాను. నన్ను సందేహించడం ఆ భగవంతుడిని సందేహించడానికి సమం. అర్థం చేసుకోండి. బాగానే సమర్థించుకుంటున్నారు స్వామి. మిమ్మల్ని తర్వాత అడుగుతాను.